హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్. ఈరోజు ఏపీ టెట్ పేపర్ 2A 2024 సోషల్ పేపర్ చూద్దామా. సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు. 31వ ప్రశ్న. వెళ్ళి వచ్చునాడు మళ్ళీ పోయేడు నాడు వెంట రాదు, ధనము కొంచెబోడు తాన దేడబోనో ధనమేడబోవునో విశ్వదాభిరామ వినురవేమ. ప్రశ్న. పై పద్యంలో మకుటం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విశ్వదాభిరామ వినురవేమ. 32వ ప్రశ్న. వెళ్ళి వచ్చినాడు మళ్ళీ పోయేడు నాడు వెంట రాదు, ధనము కొంచెబోడు తాన దేడబోనో ధనమేడబోవునో విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో కొంచెబోడు అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తీసుకొని వెళ్ళడు. 33వ ప్రశ్న. వివిధ జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నమయ్యే పదార్థాలను జీవ విచ్ఛిత్తి అయ్యే పదార్థాలు అంటారు. ఈ జీవ విచ్ఛిత్తి అయ్యే రేటు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. కొన్ని పదార్థాలు వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా ఉంటాయి. ఇలాంటి పదార్థాలను జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటారు. ఈ వ్యర్థ పదార్థాలను సరైన రీతిలో తొలగించినట్లయితే విషతుల్యాలుగా మారి నేల, నీరు, గాలి వంటి వనరులను కలుషితం చేస్తాయి. పర్యావరణ కాలుష్యం ఎక్కువగా దీనివల్ల జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల. 34వ ప్రశ్న. వివిధ జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నమయ్యే పదార్థాలను జీవ విచ్ఛిత్తి అయ్యే పదార్థాలు అంటారు. ఈ జీవ విచ్ఛిత్తి అయ్యే రేటు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. కొన్ని పదార్థాలు వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా ఉంటాయి. ఇలాంటి పదార్థాలను జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటారు. ఈ వ్యర్థ పదార్థాలను సరైన రీతిలో తొలగించినట్లయితే విషతుల్యాలుగా మారి నేల, నీరు, గాలి వంటి వనరులను కలుషితం చేస్తాయి. ప్రశ్న. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోవు. 35వ ప్రశ్న. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. గీత గీసిన దీపం అనే పదం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉపమానం. 36వ ప్రశ్న. కథన రంగంలో వీరులు అమరులైనారు. కథన రంగం అనే గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యుద్ధ భూమి, రణస్థలి. 37వ ప్రశ్న. మాతృభావన పాఠం ఈ ఇతివృత్తానికి చెందినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్త్రీల పట్ల గౌరవం. 38వ ప్రశ్న. హరికి 100 వందనాలు. హరి గీత గీసిన పదానికి నానార్థ పదాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కోతి, విష్ణువు. 39వ ప్రశ్న. ముని పదానికి వ్యుత్పత్త్యర్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మౌనం దాల్చి ఉండేవాడు. 40వ ప్రశ్న. కడుపు పదానికి ప్రకృతి పదం గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గర్భం. 41వ ప్రశ్న. జుట్లు ముడిపెట్టడం జాతీయ పదానికి అర్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తగాదా పెట్టుట. 42వ ప్రశ్న. మొక్కై వంగనిది మానై వంగున ఇది ఒక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సామెత. 43వ ప్రశ్న. వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని గురించి తెలిపే పాఠం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రియమిత్రునికి. 44వ ప్రశ్న. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తేనె పట్టు. 45వ ప్రశ్న. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు కలిపితే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ముద్దర్లున్నట్లు. 46వ ప్రశ్న. ఆయన మృదు మధురంగా మాట్లాడుతారు. మృదు మధురంగా గీత గీసిన పదం ఏ సమాసం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. 47వ ప్రశ్న. ప్రజలు గందరగోళంగా ఉన్నారు. గందరగోళంగా గీత గీసిన పదానికి అర్థం.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అయోమయం. 48వ ప్రశ్న, వస్తు ఉత్పత్తి పెరిగిన ధరలు తగ్గలేదు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అప్యర్థక వాక్యం. 49వ ప్రశ్న, ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆశ్చర్యార్థక వాక్యం. 50వ ప్రశ్న, తొలి తెలుగు పురాణం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మార్కండేయ పురాణం. 51వ ప్రశ్న, క్లుప్తత ఈ ప్రక్రియ లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కథానిక. 52వ ప్రశ్న, పద కవితా పితామహుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తాళ్లపాక అన్నమయ్య. 53వ ప్రశ్న, ఏ పద్యంలో గురులఘువులు సమానంగా ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మత్తేబము. 54వ ప్రశ్న, అన్నప్రాసన అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమం. 55వ ప్రశ్న, సంస్కృత ప్రాకృత భవంబగు భాష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తద్భవము. 56వ ప్రశ్న, పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. 57వ ప్రశ్న, లేదని పదం విడదీసిన రూపం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లేదు ప్లస్ అని. 58వ ప్రశ్న, కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియారూపం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చూడక. 59వ ప్రశ్న, పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఛందశాస్త్రము. 60వ ప్రశ్న, మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనుమత్యర్థక వాక్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్. Please like, share, comment and subscribe our channel. Thank you.